రమగారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రమగారు మనము పత్రి గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటాం. చవితి అనగానే మట్టి గణపయ్య, అలానే పత్రి 21 రకాల పత్రిని మనం స్వామి ముందు పెట్టి ఆయన్ని కొలిచి పత్రితో సహా ఆయన్ని సాగనంపుతాం కదా. పత్రి యొక్క విశిష్టత ఏంటండి? అసలు ఎందుకు పత్రిని పెడతాము? వినాయకుడికి పత్రే ప్రీతి. ఆయనకి పెద్దగా పువ్వులు అక్కర్లేదు. గజముఖుడు అవటం వల్ల ఒకటి, సస్యదేవుడు పంటలకి దేవుడు అవటం వల్ల పచ్చదనమే ఆయనకి ప్రీతి. అది ఆకుపచ్చగా ఉంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ కాలంలో విస్తారంగా లభించేటువంటి పత్రాలతోటి స్వామిని అర్చిస్తే గనక విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ అర్చించిన పత్రాలని ఇటు నేలలో మట్టిలో భూసారం పెంచడానికి కానీ, లేకపోతే నీళ్లలో నీటి యొక్క పారే నీటిలో ఔషధ గుణాన్ని పెంచడానికి కానీ వాటిని ఇలా పూజ చేసిన పత్రిని సమర్పించడం మన పద్ధతి. అయితే ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ పూజల్లో మొదట దూర్వాయుగ్మం సమర్పయామి అని చెప్తాం. మొదటిది గరిక. వినాయకుడికి మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటే రోజువారీ వినాయక పూజ కూడా మన పెరట్లోనో బాకెట్లోనో వాకింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే కుండీలలో మొలిచిందో 2 గరిక పోచలు తీసి సమర్పించిన వినాయక ప్రీత్యర్థం చాలా మంచిది. ఒకటి ఆయనకి ఇష్టం. అయితే మనం సంకటహర చతుర్థి చేసుకుంటాం కదా, అప్పుడు కూడా పువ్వులు గివ్వులు లేకపోయినా గరిక సమర్పించి పూజ చేసుకుంటే మంచిది, విశేషమైంది. అయితే ఏకవింశతి పత్ర దుర్వాయుగ్మం సమర్పయామి అని నామాలు చెప్తారు, అప్పుడు గరికే సమర్పిస్తాం. తర్వాత మళ్ళీ మనం ఏకవింశతి పత్ర పూజ 21 పత్రాలతో పూజ మొదలు పెట్టినప్పుడు కూడా గరిక అందులో కూడా ఉంటుంది. మొదటిది గరిక. ఇదేంటంటే మామూలు విస్తారంగా దొరికేది, పశువులు మేస్తాయి. ఇది పశువుల ఆరోగ్యానికి, ఆ పాలు తాగిన మానవుల ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. కొన్ని రకాల ఔషధాల్లో కూడా ఆయుర్వేద వైద్యులు వాడతారు. ఇది మొదటిది. వరుసగా బోలెడన్ని పేర్లున్నాయి. మనకి ఇవన్నీ లభించలేదని దిగులు పడద్దు, మొదటిది. రెండోది, ఏవి లభిస్తే ఆ వరకు పేరు తెలుసుకుని ఆ పేరు చెప్పినప్పుడు అది సమర్పించటం మంచిది. అయితే ఇప్పుడు ఇలా మనకి గరిక ఏకవింశతి పత్రాలు కూడా ఆన్లైన్ దొరికే ఒక మంచి అవకాశం ఉంది. అవునండి. 21 హెర్బ్స్. ఈ కంపెనీ వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది, మనకి ఇన్స్టాలో కనిపిస్తారు. వాళ్ళు పంపించినవే ఈ మొత్తం ఆకులు చూపిస్తున్నాను నేను. ముందుగా ఎప్పటి నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నారండి వీళ్ళు? ఇంచుమించు ఈ సంవత్సరానికి అయిపోయినట్టే. ఇది మనకి వచ్చే సంవత్సరానికి ఉపయోగపడుతుంది. ఈ 21 హెర్బ్స్ కోసం చూడండి, వాళ్ళ వెబ్సైట్ చూస్తే కనుక మీకు చక్కగా ఆకులు అన్నీ దొరుకుతాయి. మనకి పండక్కి ఒక రోజు ముందు పంపించేస్తారు. మనం వాటిని నీళ్ళలో కాసేపు వేసి ఉంచి తర్వాత తడి బట్టలో చుట్టి పెడితే పూజకి ఫ్రెష్ గా కూడా ఉంటాయి. మనకి పత్రి అంతా దొరకదు కదా రమగారు. సో దాని వల్ల దొరకవు, కనబడిన వాటిని మనం గుర్తించలేము. మెయిన్ ప్రధానం అది కదండి. అవును. సో ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయంటే చక్కగా అన్ని పెట్టుకున్నామని ఒక తృప్తి ఉంటుంది కదండి. అవును, సంతోషం ఉంటుంది. చక్కగా 300 గ్రాముల ఆకుల్ని సప్లై చేస్తారు. 21 హెర్బ్స్ వాళ్ళని మనం సంప్రదించవచ్చు తప్పకుండా. అయితే ఇప్పుడు గరిక అయింది కదా, వంగాకుల్లాగా కనబడతాయి, బృహతి పత్రం అంటారు దీన్ని. మోషన్స్ కి వాటికి మందు కింద వాడతారట వీటిని. అవునా? మెత్తగా ఉంటాయి. వంకాయ ఆకులు ఎలా ఉంటాయి, వీటికి చెట్టుకి ముళ్ళు ఉంటాయి, ముళ్ళు కనపడతాయి. ఇది రెండోది. ఓకే అండి. మూడోది మాచిపత్రం. ఈ మాచిపత్రం అంటే మనం సాధారణంగా మా ఊళ్ళలో ఏం చెప్తారంటే, మాచిపత్రం అంటే చేమంతి పూలలో వేసి కడతాం, పువ్వుల్లో వేసి కట్టుకుంటాం. కొద్దిగా చేమంతాకులాగా కనపడుతుంది. ఏమైనా దద్దుర్లు, కాయలు, గడ్డలు వచ్చినప్పుడు అది వెచ్చబెట్టి కడతారు. అయితే ఇది ఇప్పుడు దవనమే మాచిపత్రంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ దవనాన్ని కూడా బోల్డ్ అన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. మంచి గుమగుమలాడే ఆకుగా కనపడుతుంది. దవనాన్ని వాడుకోవచ్చు, లేదా మీకు పర్టికులర్ గా మన ఊళ్ళలో మాచిపత్రి గనక దొరికితే ఈ మాచిపత్రం పేరుతోటి అది కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టినా అది పెట్టినా ఒకటే. అంటే 2 రకాల పేరు, ఆ చెట్లకి ఒకే రకం పేర్లు ఉన్నాయి. ఇది ఆరోగ్యనిదే, మాచిపత్రి కూడా ఆరోగ్యనిదే. కాబట్టి ఏదైనా పెట్టుకోవచ్చు, అవకాశం ఉంటే ఇది చూసుకోండి. అంటే ఆ గణనాథుడికి పెట్టే పత్రి అంతా కూడా మన ఆరోగ్య రహస్యం దాగి ఉంది, అంతే కదా రమగారు? దేనికదే ప్రత్యేకంగా చెప్తున్నారు కదా వాటి ఉపయోగాలు. ప్రతిదానికి కొన్ని లోపలికి తీసుకునేవి, కొన్ని పైన రాసుకునేవి కూడా ఉన్నాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వవృక్షం మనకి ప్రతి రోడ్డు మీద కనిపిస్తుంది. మామూలుగా మనం శివుడికి సమర్పించేటువంటి బిల్వాన్ని ఈ రోజున వినాయకుడికి కూడా సమర్పిస్తాం. బిల్వ అంటే మారేడు. అవునండి. తర్వాతది దత్తూర అంటే ఉమ్మెత్త. అవునండి. నల్ల ఉమ్మెత్త అంటారు. సాధారణ ఉమ్మెత్త కూడా మనకి ముళ్ళ కాయలు కనపడతాయి, గమనించండి. ముళ్ళుగా ఉంటాయి, కోసేటప్పుడు జాగ్రత్తగా కోసుకోవాలి. ఈ ఆకులు అవి కోసేటప్పుడు
కుడి చేత ఎడం చేత కొయ్యొద్దు, జాగ్రత్తగా కొయ్యండి. ఓ టవల్ ఉంచుకోండి, కంట్లో పెట్టుకోకండి చేతులు. అవును అవును. రోడ్డు మీద మనకి ఉమ్మెత్త, జిల్లేడు అవి దొరికేస్తాయి, చక్కగా ధారాళంగా కోసేసుకోవచ్చు. దీంట్లో నుంచి ఒక 2 ముళ్ళకాయలు కోసుకొస్తే మనం ఇది పాలవెల్లి తెచ్చుకుంటాం, దానికి దానికి కట్టుకోవచ్చు. కూడా కట్టుకోవచ్చు. దీనికి కూడా శాస్త్రీయ నామధేయం ఉంది. ఉమ్మెత్త కూడా కొన్ని రకాల వైద్య గుణాలు కలిగి ఉంటుంది. మ్హూ. ఇది మామూలుగా ఏ ఉపయోగము ఉండదండి, ఊరికి కేవలంగా పెరుగుతాయి. చిత్రంగా ఇవి నేలని సారవంతం చేసేందుకు ఉపయోగపడతాయి. మ్హూ. ఇది వినాయక ప్రీత్యర్థం ఈ రోజున మనం సమర్పిస్తాం. ఓ. తర్వాతది తులసి. మ్. తులసి ఏముంది, మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా. నా అవును. చేతిలో కృష్ణ తులసి ఉంది. మ్. లక్ష్మీ తులసి కూడా ధారాళంగా సమర్పించవచ్చు, ఏం అనుమానం ఏం లేదు. తులసి ఇలా కొమ్మల్లా ఉన్నాయి, నేను మీకు చూపిస్తున్నాను. కానీ దళం కొయ్యాలి, ఆహా, దళం కోసి ఇట్లా సమర్పించాలి. దళాలు, ఆహా, తులసి ఆ. దళం సమర్పించాలి. ఇది రెమ్మలా సమర్పించినా మన అవకాశాన్ని బట్టి. మామూలుగా సంవత్సరం అంతా ఎప్పుడూ వినాయకుడికి మనం తులసి సమర్పించాం. అవునండి. ఈ ఒక్క రోజున మాత్రం, ఈ ఒక్క రోజు ఈ నామాల్లో మాత్రమే. ఇది ఇవాళ పెట్టాం కదా అని ఏడాదంతా తులసితో పూజ చేయకండి. తులసి పూజ కేవలం విష్ణువుకే, ఈ రోజున మాత్రమే వినాయకుడికి. మ్. తులసికున్న ఆరోగ్య రహస్యాలు అసలు చెప్పనలవి కాదు. అది ఎందుకంటే అన్ని చెట్లు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తే తులసి ఒకటే రాత్రి కూడా ఆక్సిజన్ ని విడుదల చేస్తుందని చెప్తారు. అందుకే మన ఇళ్లలో ఉంచుకుంటాం మనం దాన్ని, రాత్రిపూట పీల్చినా మంచిది. తర్వాతది బదరీ పత్రం, అంటే రేగాకు, రేగు. బదరి అంటే రేగు. ఇక ముళ్ళుంటాయి. ఇవి కూడా మనకి, మనం ఈ సీజన్లో రేకాయలు వచ్చి తింటామా, ఎక్కడో చోట ఉమ్మేస్తుంటారు పిల్లలు, ఆకులు కూడా పట్టుకెళ్తాయి. భలే రోడ్ల మీద కూడా కనిపిస్తాయి బాగా. కోసేటప్పుడు జాగ్రత్త, ముళ్ళు ఉంటాయి. ఈ ఆకులే కోద్దామని అనుకోకుండా ఇట్లా 2-3 రెమ్మలుగా కనుక తెచ్చుకుంటే, ఈ బదరి కూడా ఆరోగ్య రహస్యం ఉంది ఇందులో. ఇది జుట్టుకు కూడా చాలా మంచిది. మనం గోరింటాకు అవి రుబ్బి పెట్టుకుంటాం కదా, అందులో ఈ బదరి, ఈ రేగాకుల్ని కూడా రుబ్బి పెడితే జుట్టు చాలా సిల్కీగా వస్తుంది. కోసేటప్పుడు మాత్రం హ్యాండిల్ విత్ కేర్. తర్వాతది ఉత్తరేణి, అపామార్గ పత్రం అంటారు దీన్ని. ఈ ఉత్తరేణి వాకిళ్లలో కనపడుతుందండి పల్లెటూర్లలో. కొంచెం ముదిరిన పుల్లలతోటి, ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకోవాలని చెప్తారు. ఉత్తరేణి చాలా మంచిది పళ్ళకి. చాలా వాకిళ్లలో అట్లా కేవలంగా పెరుగుతూ కనపడుతుంది. ఎంత డెంటల్ హెల్త్ కి ఎంత మంచిదో. ఉత్తరేణి నువ్వు గుర్తుపట్టవా? నేను గుర్తుపట్ల, ఇప్పుడు చూసాను. ఇదే ఉత్తరం అంటే చాలా చోట్ల చెట్లు చూసాను, కనపడుతుంది మనకి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది పక్కకి. సో ఉత్తరేణి. ఓకే. తర్వాత మామిడి. మామిడి శూతపత్రం అంటారు. చూద్దాం, ఏం లేదు, మామిడి ఆకులు మనము ప్రతి పండక్కి కట్టుకుంటాం. మామిడి కూడా ఎక్కువ సమయం పాటు జీవశక్తి ఉండే ఆకు ఇది. అవును, ఇది మనకు కనపడుతుంది. మనం వాకిళ్లలో కట్టి పెట్టుకుంటాం. ఎందుకు మామిడి ఆకులు కట్టిస్తారంటే, దాంట్లో నుంచి మనం చెట్టు నుంచి కోసాక ఏ కొమ్మకి లైఫ్ ఉండదు. కానీ మామిడికి ఎక్కువ రోజుల పాటు, 2-3 రోజుల పాటు దీంట్లో నుంచి జీవశక్తి విడుదలవుతుంది. కాబట్టి ఇది మంచిది అని చెప్తారు. తర్వాతది మామిడాకు. తర్వాతది కరవీరం, అంటే గన్నేరు. మనకి ఇప్పుడు అసలు మన బ్యూటిఫికేషన్, సుందరీకరణలో భాగంగా మన హైవేల నిండా గన్నేరు చెట్లే కనిపిస్తుంది. అయితే ఈ పింకు పువ్వులు పూసేదైనా అది దొరికినా సరేనండి. పాతకాలపు ముద్ద రకం గన్నేరు పువ్వు రంగు అంటాను చూడండి, ముద్దగా ఉంటుంది. ఆ రకం అయితే చాలా మంచిది. అవకాశం ఉంటే చూడండి. లేకపోతే మన దగ్గర తెల్ల గన్నేరు, అలాంటి గన్నేరు ఆకులైనా సరే పనిచేస్తుంది. గన్నేరు. దాని తర్వాతది విష్ణుక్రాంత పత్రం. విష్ణుక్రాంతాలు అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో దీన్ని అవిసె అంటారండి. చిన్న చిన్న తేడాలున్నాయి. పువ్వు తమాషాగా పూస్తుంది. దీన్ని విష్ణుక్రాంతంగా భావించే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో, ఇదే విష్ణుక్రాంతం. కొన్ని చోట్ల అవిసె మొక్కలని దొరుకుతాయి. ఈ అవిసె పూలు కార్తీక మాసంలో చాలా బాగా కనిపిస్తాయి కదా. అవునండి, అవిసె కనపడుతుంది. ఒకవేళ అవిసె దొరికితే మన ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా అంతా అవిసె తింటారు, అవిసె పువ్వులు అవి. అప్పుడు కార్తీకంలో అవిసాకు ఒకటైనా తెచ్చి పప్పులో వేసుకోవాలనుకుంటారు, మంచిదని. విష్ణుక్రాంతం పేరుతోటి ఇలా ఉండే ఆకైనా మంచిదే. లేదా అవిసాకు దొరికితే మన ప్రాంతంలో ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఓకే. తర్వాతది దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ. దానిమ్మ చెట్లు ఉంటాయి అక్కడ కనపడతాయి కదా. ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఇంత రొడ్డక్కర్లేదు, 2 రెమ్మలు, ఒక చిన్న రెమ్మ అయినా తీసుకురండి. దానిమ్మ కూడా అసలు ఎన్ని రకాల ఆరోగ్య సమస్యల్లో వాడతారో వీటిని, బాగా ఉపయోగపడుతుంది. పండుతో పాటు మనకి ఆకులు కూడా ఉపయోగపడతాయి. తర్వాత దాడిమి. ఆ తర్వాత దేవదారు పత్రం. ఇప్పుడు దేవదారు అంటే, ఇప్పుడు మా వైపు టేక్ అని భావించే వాళ్ళం అండి. కొన్ని ప్రాంతాల్లో దేవదారు వృక్షం అంటే టేక్ చెట్టు అనుకుంటాం. ఇది ప్రత్యేకంగా ఇట్లా తార్నీగా ఉండేవి దొరుకుతాయట. ఇవి దొరకకపోతే టేకాకు దొరికినా పర్వాలేదు అనుకోండి, ఎందుకంటే మనకు అవే దొరుకుతాయి. ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. ఇలా కొంచెం ముళ్ళుగా ఉండి, కొంచెం సరుగుడు చెట్టు ఉంటుంది చూడండి, సర్వే చెట్టు అంటారు.
దానిలాగా కనపడుతుంది. దీన్ని దేవదారు పత్రం అంటారు. ఇది కూడా సమర్పిస్తాం. దీని తర్వాత మరువం మనం పువ్వుల్లో వేసి కట్టుకుంటాం. మంచి గుమగుమలాడుతుంది. నూనె కాచేటప్పుడు వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఆయిల్ నిలవాసన రాకుండా మంచి వాసన వస్తుంది. తర్వాతది మరువక పత్రం. 2 రెమ్మల కుండీలలో ఉన్నవి తెంచైనా పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాతది వావిలి, సింధువార పత్రం అని చెప్తారు దీన్ని. ఈ వావిలిలో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో మనం వావిలాకు మాత్రల గురించి కూడా చెప్పాము 2-3 వీడియోల్లో. ఇదేంటంటే మనకి ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అప్పుడు వాడుకోవచ్చండి. వాత వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కొమ్మ ఇంత రెమ్మ తెచ్చి పెడితే పెద్ద మహావృక్షం అవుతుంది. వావిలి పువ్వుల గాలి మహాద్భుతమైన గాలి. సాయంకాలం పూట వావిలి పువ్వులు గాలి వచ్చే చోట కనుక కూర్చుంటే రాత్రికి ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి. మర్నాడు పొద్దున్న తేలిగ్గా లేచేలాగా చేస్తుంది. ఇది అంత పవర్ఫుల్, అంత ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో డెలివరీలు అయ్యాక 11వ రోజు స్నానం చేయిస్తారు కదా, అప్పుడు వావిలాకు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయిస్తారు. అవకాశం దొరికితే ఓ రమ్మ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోండి. నా దగ్గర కూడా ఉంది, మా బాల్కనీలో ఉంది. తర్వాత అది జాజీ పత్రం. ఈ జాజి పత్రం అంటే జాజి పువ్వుల చెట్టు ఉంటుంది చూడండి మన వాకిట్లో, ఇలా ఒక రెమ్మ ఇలా తీసి కూడా సమర్పించుకోవచ్చు. ఇలా బంచ్లా ఉంటుంది, ఇలా కూడా సమర్పించవచ్చు. సన్నజాజి మొక్కలు ఉంటాయి కదా మనకు వాకిళ్ళలో, ఆ జాజి. తర్వాత ఏమో దీని పేరు ఏదో ఉంది, వినాయక పత్రం అంటారు, గండకి అంటారు, వినాయక పత్రం. ఇది అన్ని ప్రాంతాల్లో కనపడుతుంది కానీ ఈ చెట్టుని గుర్తుపట్టలేమండి. ఓవేళ ఇది దొరకలేకపోతే ఏం పర్వాలేదు, గండకి పత్రం సమర్పయామి అని, గండకి పత్రార్థం గరికను సమర్పయం దూర్వాయుకం సమర్పయామి అని వేసుకోండి. ఇవి లేకపోతే వచ్చిన కొంపమునకెళ్ళలేదు, దొరికితే ప్రయత్నం చేసి దొరికించుకుంటే చాలా మంచిది. రైట్. తర్వాత ఏమో సెమి. మనకి ఇక్కడ ఏమంటారు ఈ పండగ రోజున, ఏం పండగ అది, దసరా పండగ అప్పుడు శమైతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకం చెప్పుకుని బంగారంగా పంచుతారు పెద్దవాళ్ళు, పిల్లలకి ఇస్తారు. ఈ సెమి వృక్షానికి ముళ్ళుగా ఉంటుందండి. ఇది కూడా ఇంత రొడ్డ కోయకూడదండి. సెమి దైవ వృక్షాల్లో ఒకటి, కొంచెం కోసుకోవాలి. శాస్త్రానికి ఒక 2 రెమ్మలు తెచ్చి ఈ సెమి పత్రం సమర్పించుకుంటే సరిపోతుంది. తర్వాత రావి, అశ్వత్థం అంటే రావి మనకి ధారాళంగా కనపడతాయండి. రావి చెట్టు మామూలుగా ముట్టుకోకూడదు. దేవాలయాల్లో కనపడ్డప్పుడు కూడా రావి చెట్టు ఇలా ముట్టుకోవటం, కావలించుకోవటం అలాంటి వ్యవహారాలు చేయకూడదు. దక్షిణ మాత్రమే చేయాలి. శనివారం ఎప్పుడో ఒక్కసారి ముట్టుకోవచ్చు అంటారు, ముట్టుకోకుండా ఉండాలి. సెమికి ఉన్నది ఏంటంటే ఇది సంతాన సాఫల్యానికి పెట్టింది పేరు. అవును. దీని చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తే ఈ గర్భోత్పత్తికి సంబంధించిన రకరకాల సమస్యలు తీరిపోతాయట. అంటే ఫిమేల్ రిలేటెడ్ ఆరోగ్య సమస్యలను తీరుస్తుంది. సో అశ్వత్థ పత్రం ఇది నారాయణ స్వరూపంగా అని చెప్తారు. తర్వాతది మద్ది, అర్జున, తెల్లగా ఉంటాయి ఆకులు వెనక భాగం. గబుక్కుని చూస్తే మామిడాకేమో అనిపిస్తుంది, కానీ కాదు. పల్చటి ఆకు పల్చటిది, లేత రంగు, వెనక భాగం తెలుపుగా కనిపిస్తుంది. మద్ది చెట్లు పెద్ద పెద్ద మహావృక్షాలుగా కనపడతాయి. ఎంత మటుకు దొరుకుతుందో ప్రయత్నం చేయండి, ఇక లేకపోతే దండం పెట్టుకోవటమే అంతే. చివరిది జిల్లేడు కదా, అర్కపత్రం. జిల్లేడు తెలిసిందే కదా. ఈ జిల్లేడు కూడా కోసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. కళ్ళకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సాధ్యమైనంత కేర్ఫుల్గా ఉండాలి. జిల్లేడాకులు ఎన్ని రకాల వైద్యాలు ఊళ్ళలో వాడతారు బాగా. ఏమైనా గాయాలవి గడ్డలవి వస్తే జిల్లేడాకు వచ్చిపెట్టి కడతారు. తర్వాత అరికాళ్ళ నొప్పులు వస్తాయి కదా, ప్లాంటర్ పార్టియస్ ఏదో అంటారు, మడమ నొప్పి, మడమ శూలకి కూడా భలే బాగా పనిచేస్తుంది. బాగా వాడతారు. గుచ్చుకున్నప్పుడు పాలు పోసి కడతారు కదా, బయటకు కడతారు. ముళ్ళు లోపల నుంచి బయటకు వచ్చేస్తుందని చెప్తారు. ప్రాంతాల్లో ఎలాంటి పద్ధతులు ఉంటే ఆ పద్ధతులు పాటించడం. కానీ ఆకులతోటి ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని చేతులు అవి పెట్టనివ్వకండి, దురదలు రావచ్చు, అలర్జీస్ రావచ్చు. ముళ్ళున్నవి 2-3 మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటి జాగ్రత్తగా ఉండటం. మీరు బయట నుంచి కొనుక్కొచ్చేటువంటి పత్రిని కూడా ఇలా బ్యాగ్లో ఇంత బాగా తెచ్చి ఆ కుప్పల నుంచి పిల్లల్ని చేయి పెట్టనివ్వకండి. వాటిని సెపరేట్ చేయకపోతే ఏదైనా పురుగు పుట్ర చిన్న పొన్నవి ఉండే అవకాశం ఉంది. గొంగళి పురుగులు ఉండొచ్చు, సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అలర్జీస్ వస్తాయి. జాగ్రత్తగా ఒకసారి శుభ్రంగా తుడిచి దేవుడికి సమర్పించండి వినాయకుడికి. దీంతో 21 పత్రాల తాలూకు వివరణ పూర్తయిపోయింది. చాలా బాగుంది రమ్మగారు. కానీ ప్రతి పత్రం దేనికదే విశిష్టత, విశేషం ఉంది. స్వామివారికి సమర్పించటం, ఆయనతో పాటు మనం సాగనంపటం, అంతే కదా రమ్మగారు. ఒకవేళ పత్రి దొరకట్లేదు, ఇప్పుడు మనం 21 రకాలు చెప్పుకున్నాం. మీరు ఎలా చేసేవాళ్ళు రమ్మగారు? దొరికేవా మీకు అవన్నీ కూడా? మించుగా అన్ని దొరికేవి. ఈ దేవదారు పత్రాలు అవి కొంచెం తేడాలు ఉన్నాయిగా 2-3. ఆ 2-3 తేడాలు సరిపెట్టుకునే వాళ్ళము. 19 కనీసం దొరికేసేవి జయ. నేను 17-18 గుర్తుపట్టేస్తాను. ఓకే, గుర్తుపట్టగలను. అవకాశం ఉన్నది వాడుకుంటాము. ఏవి లేవో చెప్పాక అప్పుడు
దాని బదులు దూరం ఐగమం సమర్పణ చేసుకుని దండం పెట్టుకోవటమే. అంతే. అవకాశాన్ని బట్టి. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.